ఈ కాలంలో ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తలుచుకోవడం ఫ్యాషన్ అయిందంటూ దానికి బదులు దేవుని పేరు తలుచుకుంటే స్వర్గప్రాప్తి కలుగుతుందని పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు కళాశాల విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పారని డిమాండ్ చేశారు. ఏదైతే గత 2 రోజుల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో భాగంగా అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ ఉన్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ గారి పైన మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం. పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పదే పదే అంబేద్కర్ పేరును పలకడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ కాలంలో అంబేద్కర్ పేరు కంటే భగవంతుణ్ణి పలికితే 7 సార్లు స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పి అనుచిత వ్యాఖ్యల్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో ఈ దేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం ఉన్నది అని అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఓబీసీ ఈరోజు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు అని అంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆర్టికల్ 340 కనుక లేకపోతే, ఈరోజు రాజ్యాంగం కనుక ఆర్టికల్ 340 రాయకపోతే ఈ భారతదేశానికి బీసీ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. అదే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కసారి కాదు 1,00,000 సార్లు తలుచుకోవాల్సిందే. ఈరోజు పార్లమెంట్లో మీరు కూర్చుంటున్నారు. స్వర్గం లాంటి పార్లమెంట్లో మీకు కూర్చునే అర్హత ఉన్నది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్లనే. కాబట్టి బేషరతుగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా పార్లమెంటు సభ్యత్వాన్ని తక్షణమే బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలి. లేకపోతే దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ